హాయ్ హలో నమస్తే. దేశం మొత్తం మీద భాషా యుద్ధం అనేది రన్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ నేను గత 2-3 రోజుల నుంచి చెప్తున్నట్టుగా మన తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మాట్లాడలేదు. తెలుగు కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. దేశం మొత్తం మీద మాట్లాడుతున్నారు దీని మీద. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. అటు పాలకపక్షం కానీ ప్రతిపక్షం నుంచి కానీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద. అంటే జనరల్లీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ బీజేపీ. మరి బీజేపీ అనేది మేజర్ కన్సర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు బలమైనటువంటి రీజనల్ పార్టీస్ ఉండి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వానికి దాన్ని కన్సర్న్గా పెట్టుకొని వీళ్ళైతే ఇంకా అయితే స్పందిస్తారేమో చూద్దామని. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్, వీ డోంట్ నో. లెట్ us hope they will either అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరో ఒకరు స్పందించాలి దీని మీద అని చెప్పేసి మనం లెట్ us hope. ఓకే, మోస్ట్ ప్రాబబులీ ఈ చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారని మనం ఆశిస్తున్నాను నేనైతే. ఇప్పుడు నాట్ టుడే ఆర్ టుమారో ఆర్ మేబీ సమ్ అదర్ డే జగన్మోహన్ రెడ్డి గారు విల్ జాయిన్ ఇన్ దిస్ మూమెంట్. వాట్ ఈస్ దిస్ హిందీ అపోజింగ్ హిందీ ఇంపోజిషన్. ఓకే, ఐ హోప్ సో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నంత వరకు ఆయన మాట్లాడరు. ఇప్పుడు ఎవరన్నా దీని గురించి గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇంకా జగన్ గారే చేయాలి. అఫ్కోర్స్ జగన్ గారు హ్యాస్ సమ్ కన్సర్న్ దట్ అది ఎటువైపు ఉండాలి అనే దాని మీద ఆయన కొంచెం టైం తీసుకుంటారు కాబట్టి స్లోగా రెస్పాండ్ అవుతారని మనం అనుకుందాం. సరే, ఇప్పుడు ఇష్యూకి వస్తే ఏమైందంటే ఈ యొక్క నిన్న తమిళ్ యాక్టర్ విజయ్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. విజయ్ ఇప్పుడు అక్కడ తమిళనాడులో కూడా కొన్ని రాజకీయాలు మారుతున్నాయి ఈ యొక్క భాష మీద. ఈయన ప్రశాంత్ కిషోర్ వెళ్ళి అక్కడ విజయ్తో జాయిన్ అయ్యి, ప్రశాంత్ కిషోర్ విజయ్ వాళ్ళిద్దరికి ఏదో కొంత డిస్కషన్ జరిగిందని, ఆంధ్రప్రదేశ్ మోడల్తో అక్కడ వాళ్ళు ఎన్నికలు ట్రై చేయబోతున్నారు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ ఫార్ములా, వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి ఒక యాక్టర్ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన్ని ప్రమోట్ చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇస్తామని చెప్పి ఎలియన్స్లోకి తీసుకొని జగన్ గారిని ఓడించగలిగారు. ఇప్పుడు ఇదే అక్కడ ఏఐడిఎంకే చేయబోతున్నారు. కనిమలిని మేము ఎవరు పలయరాజా సమ్మడి రైట్ పెరుగుతున్నట్లు. ఓకే, ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి వాట్ ఈస్ ఐ మీన్ యాక్టర్ విజయ్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసి ఆల్ ఎలియన్స్లోకి వెళ్ళబోతున్నారు డిఎంకేని ఓడించడానికి అనేది ఒక న్యూస్. ఈ ట్రాన్సాక్షన్లో విజయ్ హిందీ ఇంపోజిషన్ గురించి కూడా మాట్లాడాడు. కంపల్సరీగా బీజేపీతో ఈ హిందీ ఇంపోజిషన్ చేస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళిద్దరికి ఎల్కేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నారు డిఎంకే బీజేపీ అని ఏదో అతను అన్నాడు. తెలంగాణ ప్రభుత్వము తెలుగు మ్యాండేటరీ చేస్తూ ఒక సర్క్యులర్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హీ హాజ్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ మేకింగ్ తెలుగు మ్యాండేటరీ ఇన్ ఆల్ స్కూల్స్. పంజాబ్ కూడా జాయిన్ అయింది దీంట్లో. అక్కడ పంజాబ్ గవర్నమెంట్ మేకింగ్ పంజాబీ యాజ్ కంపల్సరీ లాంగ్వేజ్ ఇన్ ద స్కూల్స్ దే సెంట్ ఏ సర్క్యులర్. జస్ట్ 2 డేస్లోనే హిందీ రో వచ్చిన తర్వాత ఈ 2 రాష్ట్రాలు రెస్పాండ్ అయినాయి, తెలంగాణ పంజాబ్ రాష్ట్రాలు. వాళ్ళిద్దరు తెలంగాణలో తెలుగు మ్యాండేటరీ అని చెప్పి ఒక సర్క్యులర్ పంపించారు గవర్నమెంట్ స్కూల్స్, నేషనల్ స్కూల్స్ మొత్తానికి, ఈవెన్ సిబిఎస్ఈ స్కూల్స్ కూడా పంపించారు. పంజాబ్ గవర్నమెంట్ కూడా పంజాబీ మ్యాండేటరీ అని చేస్తారు. ఇప్పుడు ఈ పంజాబ్ తెలుగు ఈ 2 మ్యాండేటరీ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు వీళ్ళేందంటే చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే తెలుగుని స్కిప్ చేస్తున్నారు. ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్స్ ఇట్లాంటి వాళ్ళ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ ఎలాగా ప్రైమరీ లాంగ్వేజ్ ఎంచుకుంటున్నారు. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్.
సెకండ్ లాంగ్వేజ్ని హిందీ తీసుకుంటున్నారు. సరే కనీసం థర్డ్ లాంగ్వేజ్ ఉంది కదంటే మళ్ళీ సాంస్క్రిట్, ఫ్రెంచ్ ఇట్లా ఇట్లా వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అటు చూసి తెలుగు స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పంజాబ్, తెలంగాణ ఏం చేసిందంటే తెలుగు మ్యాండేటరీ చేసింది. తెలుగు మ్యాండేటరీ చేసినప్పుడు అసలు వీళ్ళు ఇంకా కొద్దిగా స్పెసిఫిక్గా చేస్తే పోతుంది. సెకండ్ లాంగ్వేజ్ మస్ట్ బి తెలుగు. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ అలా ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం చదువుతారు కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ మస్ట్ బి తెలుగు అని పెడితే సరిపోయేది. అది ఇంకా ఇంపోజ్ అయిపోద్ది, ఇంకా బలంగా వెళ్ళిపోద్ది తెలుగు అనేది. అన్ని స్కూల్స్లో కూడా అందరూ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మస్ట్ లెర్న్ తెలుగు అని వచ్చేసి సరిపోతుంది. సరే, ఎట్లాగే తెలుగు మ్యాండేటరీ అన్నారు కాబట్టి అది సెకండ్ లాంగ్వేజ్ కానీ థర్డ్ లాంగ్వేజ్ కానీ పెట్టారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి హిందీ తీసుకోవాలా లేదా అనేది ఆప్షన్. ఇప్పుడు హిందీయా ఫ్రెంచా అనేది ఆప్షన్. హిందీని వాళ్ళు ఆప్షన్లోకి నెట్టేశారు. అట్లీస్ట్ సమ్వాట్ బెటర్. ఈ పంజాబ్, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నది వాళ్ళు సమ్ బెటర్ డెసిషన్ తీసుకున్నారా అనిపించింది. తమిళనాడు సినిమా యాక్టరు రంజనా నచియార్, ఆమె హిందీకి సంబంధించి ఈ గొడవ మీద షీఈ్ వెరీ యాక్టివ్ మెంబర్ ఇన్ బీజేపీ ఇన్ తమిళనాడులో ఒక మంచి బీజేపీ నాయకురాలు. ఆమె బీజేపీకి రిజైన్ చేసి పోయి విజయ్ పార్టీలో జాయిన్ అయింది, అపోజ్ చేస్తూ హిందీని. నిన్న కమల్ హాసన్ గారు వెళ్ళి డిఎంకే స్టాలిన్ని కలిశారు, ఈ హిందీని అపోజ్ చేద్దామని చెప్పి ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒక 2 days క్రితం ఈ డెలిమినేషన్ ప్రాసెస్కి దానికి సంబంధించి ఎలాగూ వాళ్ళు మద్దతు ఇచ్చాడు ఆయన. దీంతో పాటు డెలిమినేషన్కి సంబంధించి మద్దతు ఇచ్చాడు. ఎటు తిరిగి మన తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరో ఒకరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మనందరం ఆశిద్దాం. లెట్ us hope that somebody will speak on this, either చంద్రబాబు నాయుడు గారు ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. One party should respond for the benefit of the state అని let us hope. ఇది ఒక ఇష్యూ. ఇది 2011 స్టాటిస్టిక్స్లోకి 2011లో జనాభా లెక్కలు జరిగాయి. ఇప్పుడు 2021లో చేయలే, 2011 జనాభా లెక్కలు జరిగింది. 2011 జనాభా లెక్కలను చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి కుట్ర నాకైతే అర్థమైంది. నాకు అనిపిస్తుంది అది పెద్ద కుట్రేనని. అదేంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 43.63%, 43.63% మాత్రమే హిందీ దేర్ మదర్ టంగ్ అని చెప్పారట. ఆ యొక్క ఏది జనాభా లెక్కలు చేసేటప్పుడు 2011లో 43.63% హిందీని మదర్ టంగ్ అని చెప్పారు. కానీ 5% 12 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో 5% కంటే తక్కువ హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారట వాళ్ళ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి కొన్ని సదరన్ స్టేట్స్లో హిందీ మాట్లాడే వాళ్ళు 5% ఉన్నారంటే అర్థం ఏంటి? 95% హిందీ రాదు ఎవరికి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తెలుగే కదా మాట్లాడతారు, ఇంగ్లీషు రాదు, చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ రారు. కూలి పని చేసుకునే వాళ్ళు చదువుకోలేదు, వ్యవసాయం చేసుకుంటున్నారు, తెలుగే కదా మాట్లాడతారు. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, సింగిల్ భాష. ఓకే, 5% తక్కువ 12 రాష్ట్రాల్లో 5% తక్కువ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు వాళ్ళందరికీ హిందీ నేర్పించాలని 12 రాష్ట్రాలను ఇంపోజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. 1968లో ఇందిరాగాంధీ గారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు 1968లో ఆమె ఒకటి చెప్పారు, ఏంటంటే ఇదిగో హిందీ మ్యాండేటరీ చేస్తున్నాం, ఆమె 3 త్రిభాషా లాంగ్వేజ్ మేము పెడుతున్నాము, సౌత్ ఇండియన్స్ మొత్తం హిందీ నేర్చుకోండి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక భాషని నార్త్ ఇండియన్స్ నేర్చుకుంటారని ఆమె పెట్టింది. అప్పుడు ఎందుకు పెట్టిందంటే ఇప్పుడు ఇది ఒక సెక్ట్ అండి. ఇది మన సౌత్ ఇండియా అనేది ఒక గ్రూప్, అవతల వేరే గ్రూప్. అది రెండింటిని కలిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఓకే, మన భాషలు వేరు, వాళ్ళ భాషలు వేరు. సో ఓకే, మీరు మా లాంగ్వేజ్ నేర్చుకోండి, మీ లాంగ్వేజ్ మేము నేర్చుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఆమె ఏం చెప్పిందంటే ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీ స్టేట్లో నేర్చుకుంటారు, హిందీ వాళ్ళు సౌత్ ఇండియన్స్ హిందీ నేర్చుకోండి అన్నారు. కానీ ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే ఏమవుతుందంటే ఇది ఎంత జరిగిందంటే
ఇక్కడ కొన్ని స్టేట్స్ ఉన్నాయట. ఈ 2011 సెన్సస్ ప్రకారం ఏంటంటే 2 లాంగ్వేజ్లు మాత్రమే వచ్చినటువంటి స్టేట్స్ 26.02% ఆఫ్ పాపులేషన్ ఈజ్ బైలింగ్వల్, 7.1% ఈజ్ ట్రైలింగ్వల్ యాజ్ పర్ 2011 సెన్సస్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ చూశాను. రైట్. ఇక్కడ 12 రాష్ట్రాల్లో వాటిలో మెయిన్గా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఇవన్నీ స్టేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్, రాజస్థాను, ఇవన్నీ హిందీ హాట్ల్యాండ్స్. వీళ్ళంట 3 భాషలు వచ్చిన వాళ్ళు కేవలం 5% ఉన్నారట వీళ్ళ భాషలో. 3 భాషల తర్వాత సంగతి. 2 భాషలు వచ్చిన వాళ్ళు కేవలం 13% ఉన్నారంట అంతే. 2 భాషలు వచ్చిన వాళ్ళు అంటే అర్థం హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే 13% ఉన్నారంటే వాళ్ళు కేవలం హిందీ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎవరెవరు? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్ళ స్కూల్స్లో. అంటే అర్థం ఇప్పుడు ఇందిరాగాంధీ గారు 1968లో ఒక భాష నేర్చుకోమని చెప్పారు కదా. సౌత్ ఇండియాలో ఉన్న ఒక భాష నేర్చుకోమన్నారు. సౌత్ ఇండియా ఒక భాష అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఈ 4 ద్రవిడియన్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఈ 4 ఒకటి నేర్చుకోవాలి కదా. వాళ్ళు అక్కడ నేర్చుకోవట్లే. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్, త్రిభాష, 3 లాంగ్వేజ్. ఇప్పుడు ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మ్యాండేటరీ 3 లాంగ్వేజెస్. అంటే మ్యాండేటరీ 3 లాంగ్వేజ్. మహారాష్ట్ర ఏమెంచుకునేది ఇప్పుడు 3 లాంగ్వేజ్లు ఎంచుకున్నది, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకున్నది. దెన్ వై దే డోంట్ లాంగ్వేజ్ వెన్ దే లెర్న్ తెలుగు? ఇందిరాగాంధీ చెప్పింది అప్పుడు ఒక ద్రవిడియన్ భాష నేర్చుకోవాలి హిందీ వాళ్ళు అన్నారు కదా. మలయాళం కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవట్లే. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్. అలాగే ఇప్పుడు పంజాబీ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, ఒడియా, హిందీ, ఇంగ్లీష్. వేరేస్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వాళ్ళు నేర్చుకోవట్లేదు. కానీ వాళ్ళు హిందీని తీసుకొచ్చి మన మీద పెడుతున్నారు. ఆయన ఇదొక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఓకే, అది నాకు ఇది కుట్రలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందిరాగాంధీ చెప్పిన దాన్ని వీళ్ళు పాటించాలి కదా. 1968 ఎడ్యుకేషన్ పాలసీ మీద నేను నిన్న మొన్న ఒక మాట అన్నాను. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే చేసి గుడ్డిగా పనిచేసి తెలుగు వాళ్ళు అన్నాను కదా. ఇది సౌత్ ఇండియాలో వీళ్ళు రీసెర్చ్, అంటే రీసెర్చ్ కాదు, జనాభా లెక్కలంతే. అది మీరు జస్ట్ అట్లా జనాభా లెక్కల్లోకి వెళ్ళి చూస్తే తెలిసేది. జనాభా లెక్కల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్న వాళ్ళే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 భాషలు వచ్చిన వాళ్ళు అత్యధికంగా సౌత్ ఇండియాలో వీళ్ళే ఉన్నారట. 3 లాంగ్వేజ్లు వచ్చిన సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది ఎక్కడున్నారంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారట. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది హిందీ నేర్చుకున్నారనే కదా అర్థం. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువ మంది హిందీ నేర్చుకున్నారు. మిగతా కంపారిటివ్లీ కర్ణాటక, తమిళనాడు, కేరళతో పోల్చుకుంటే. ఓకే, అండ్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే తప్పులేదు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ తప్పు లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక గొడవ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అంటే చూడండి ఎంత తెలివిగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ ఎత్తేసారు. ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు? ఇంగ్లీష్ పెట్టి ఉర్దూ ఎత్తేసారు. ఇప్పుడు ఆయన సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఆయన అఖిలేష్ యాదవ్ గొడవ ఏంటి? అక్కడ అఖిలేష్ యాదవ్ గొడవ చేస్తున్నాడు. ఏంటి, నువ్వు ఉర్దూని లేపేసి ఇంగ్లీష్ ఇంపోజ్ చేస్తున్నావు అని చెప్పి ఆయన గొడవ చేస్తున్నాడు. ఏమి ఇంపోజ్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ ఇంపోజ్ చేస్తున్నారంటే. ఇక్కడ మన దగ్గర ఏం చెప్తున్నారు? హిందీ ఇంగ్లీష్ స్కూల్స్ ఎత్తేసేయండి అని చెప్తున్నారు ఇక్కడ మన దగ్గర. మరి అక్కడ ఇంగ్లీష్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ మీద ప్రేమ కాదు, ఉర్దూని ఎత్తేయాలి. ఉర్దూ ఏంటి అంటే ఇది ముస్లిమ్స్ భాషని ఎత్తేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ ఇంపోజ్ చేశాడు. ఇంగ్లీష్ ఇంపోజ్ చేస్తే ఒక భాష ఈ ఉర్దూని లేపేయచ్చు అని.
ముస్లిమ్స్ భాషను లేపేయడానికి. అంటే వాళ్ళకి అవసరం వచ్చిన దగ్గర ఇంగ్లీష్ని ఇంపోజ్ చేస్తారు, ఇక్కడ ఇంగ్లీష్ని అపోజ్ చేస్తారు. అంతా కూడా ఇది ఏంటంటే అర్థం చేసుకునేవాడికి అర్థమైద్ది, అర్థం చేసుకోని వాళ్ళకి అర్థం కాదు. ఇది దీని వెనక చాలా జరుగుతున్నాయి ఇవన్నీ. థ్యాంక్ యూ.